సీట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారన్నారు. నిన్న ఆ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, బీజేపీ కూడా ఇది రావాలి, దానికి కూడా ఇది కావాలమ్మా మిత్రపక్షం అని చెప్పాడు. జరుగుతున్నాయేమో, వాళ్ళు ఏమనుకుంటున్నారో మనకు తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు అయితే ఆల్రెడీ వాళ్ళ దీంట్లోకి వెళ్ళిపోయారు, బీజేపీతో కలిసిపోయారు. వాళ్ళలో కలవాలని విపరీతంగా తాపత్రయపడుతున్నారు, బీజేపీతో గుర్తుపెట్టుకోవాలని. వాళ్ళ అండ కూడా తీసుకొని ఏదో ఒక రకంగా మళ్ళీ అర్జెంట్ కుర్చీ ఎక్కాలని చూస్తున్నారు అనేది అయితే ప్రజలందరికీ స్పష్టమైంది. అదేదో సినిమాలో ఉంది, భాష ఒకసారి చెప్తే 100 సార్లు అన్నట్టు. ఈయన 24 సీట్లు అంటే 240 అనుకుంటే ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని, ఆయనేమో పక్క మాకు శక్తి ఉందా, మనకు కార్యకర్తలు మనకున్నారా, బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా, దానికి డబ్బులు ఉన్నాయా, టీడీపీతో పోటీ పడగలమా అని అన్న వ్యక్తి 24 సీట్లు గెలిచేవి చూస్తారని చెప్పి మన ఎప్పుడో నేను సాక్షి పేపర్లోనే చదివిన. ఆ 24లో కనీసం ఒక 7 వీళ్ళ 30,000 దాటిన 15 సీట్లలో ఒక 7 టీడీపీ పోటీ చేస్తుంది. అంటే విన్నింగ్ సీట్స్ అంటే విన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ 30,000 వచ్చిన వాటిలో పోటీ పెట్టాలా? అవేమి ఇవ్వలే. ఆ నెల్లిమర్ల 7,000 వచ్చినవి, 4,000 వచ్చినవి, ఇట్లాంటి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు. కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు. మిగిలినవన్నీ ఎగైతే పోతాడో గ్యారంటీగా. చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోట తను 24 ఇచ్చాడు. ఆ చీటీ చూడలే ఎంత ఉందో. ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు, ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి, అనుకునే ఓట్లు. గాజు గ్లాసు కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఈయనకేమో 5 ఒక మెడికల్ షాప్లో రాసిస్తాట చిత్రకాయటం మీద ప్రిస్క్రిప్షన్, అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని ఈయన వచ్చి నేను వామనావతారం అధపతాలని చెప్తా, బలి చక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఎంతో నవ్వుతారని అది కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకి.